నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 10వ రోజు సీఎం జగన్ బస్ యాత్ర కాసేపట్లో జువ్విగుంట క్రాస్ నుంచి ప్రారంభం అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర యలమంచిలిలో జనసేనాని బహిరంగ సభ నేడు రాజమండ్రిలో పురంధేశ్వరి పర్యటన కూటమి కార్యకర్తలతో సమావేశం తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు ఉష్ణోగ్రతలు నేడు ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లక్నోతో తలపడనున్న గుజరాత్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీగా గంజాయి పట్టుపడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని సీసేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మణ్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పటాన్చెరు పోలీసులు నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీగా గంజాయి పట్టుపడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని సీసేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మణ్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పటాన్చెరు పోలీసులు నిందితుడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయి హైదరాబాద్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ్ భేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అనకాపల్లికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యాక పరమేశ్వరి జంక్షన్, వెలుపుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో రోడ్ షో చేస్తారు. అయితే 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం మీద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అయితే అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలో అనకాపల్లి సహా పలు సమస్యలపై జనసేనాని చీఫ్ మాట్లాడే అవకాశం ఉంది. రేపు యలమంచిలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవడంతో
ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు జనసేనాని. ఇటీవల ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా వారాహి విజయ్ భేరి సభలకు స్వల్ప విరామం ఇచ్చారు. అయితే జ్వరం తగ్గడంతో ఆయన 3 రోజుల పర్యటనను ఖరారు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క పైసా కూడా తెప్పించలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్న ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రాంతాలు ప్రజలు రాష్ట్రాల మధ్య మోదీ చిచ్చుపెట్టి విభజించి పాలించి ఇంతకాలం అధికారాన్ని కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు పంపించావు? మీ పార్టీ నుంచి పోయి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ ఆ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నావు? ఎవరు బీ టీమో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. కేసీఆర్ ఎవరు? ఒకనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఎన్నికల పొత్తు పెట్టుకుని అధికారాన్ని ఏలినటువంటి వ్యక్తి. ఎవరు బీ టీము? రాహుల్ గాంధీ. మీరు బీఆర్ఎస్ కు బీ టీము, బీఆర్ఎస్ కేసీఆర్ మీకు బీ టీం తప్ప మేమెప్పుడు కూడా మీ పార్టీతో బీఆర్ఎస్ తో అంట కాగలేదు. మేమెప్పుడు కూడా మీ పార్టీలతో కలిసే ప్రసక్తి లేదు. అంతెందుకు మిత్రులారా, హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినాయి, లక్షలాది మంది నిరాశ్రయులైన ఆనాడు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ నుంచి ఒక్క పైసైనా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెచ్చిండా? సిగ్గులేని కిషన్ రెడ్డి మునిగిపోతే ఒక్క పైసదేలే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నామని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. పైన పటారం లోన లొటారం అన్నట్టుంది ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యతను చాటుకున్న విజయాన్ని అందించిన ఆ పార్టీలో ప్రస్తుతం ఎంపీ టికెట్ వ్యవహారంతో మంత్రుల మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతుంది. ఇంతకీ ఎందుకు సైలెంట్ వార్? ఎవరా మంత్రులు? ఎందుకు లొల్లి? వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ నాయకులకు వర్గపోరు కొత్తేమీ కాదు. బాహటంగానే ఒకరిపై ఒకరు విరుచుకుపడి ఒకప్పుడు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన చరిత్ర హస్తం నేతలది. వర్గ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఐక్యతను కనబరిచారు. అంతా ఏకతాటిపైకి రావడంతో అపూర్వ విజయం వారి సొంతమైంది. ఆ విజయం వల్లే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో 3కి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఎంపీ టికెట్ పంచాయతీతో ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య వర్గపోరు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ పోరు పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మంలో గెలుపోటములపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కు విజయం పక్కా అనుకుంటున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ముందు స్థానంలో ఉంది. అందుకే ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేయాలనుకునే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి టికెట్ తెచ్చుకుంటే చాలా గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రులు మల్లు బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. తుమ్మల తనయుడు యుగంధర్ అవకాశమిస్తే పోటీ చేసి
చేస్తాం, లేదంటే వదిలేస్తామన్న ధోరణిలో ఉండగా బట్టి విక్రమార్క, పొంగిలేటి మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బట్టి సతీమణి నందిని తనకు అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతుంది. అలాగే సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే పట్టులో ఉన్నారు. దీంతో పొంగులేటి బట్టీల మధ్య వర్గపోరు పురుడు పోసుకుందన్న టాక్ వినిపిస్తుంది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాల్సిందేనని హైకమాండ్ పై ఒత్తిడి తేవడమే కాదు, తమకు తోచిన ధరలో టికెట్ సంపాదించే ప్రయత్నాలు ఉన్నారు బట్టి, పొంగిలేటి. ఇద్దరు ఎవరికి వారు తగ్గేదేలా అని పట్టుబట్టంతో అటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ, ఇటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నిసార్లు సమావేశమైనా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. ఇద్దరు మంత్రుల్లో ఏ ఒక్కరు వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని చివరికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు వదిలేసినట్టు సమాచారం. టికెట్ పంచాయతీ వర్గపోరుకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో మంత్రుల అనుచరులు ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన 4 నెలలుగా ముగ్గురు మంత్రుల వ్యవహార శైలిలో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావులేకపోగా టికెట్ లొల్లితో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం జిల్లాలో కాంగ్రెస్ పై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి మంత్రులు ఆశిస్తున్నట్టు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికి టికెట్ దక్కనుంది? ఖమ్మం పార్లమెంటు బరిలో నిలిచేదెవరు? టికెట్ పంచాయతీ ఎక్కడికి దారి తీస్తుందన్న ఆసక్తి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతుందా? టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య అసలు పొసగడం లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే నిజమనని చెప్పక తప్పదు. మరి ఎందుకు ఆ విభేదాలు? కూటమి కుంపటికి కారణాలేంటి? ప్రతిపక్ష కూటమిలో అసలు ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కూటమిలో కుంపటి రగులుతోంది. జగన్ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి నాయకుల మధ్య వ్యతిరేకత పెరుగుతోంది. సీట్ల పంపకాల కోసం ప్రారంభమైన విభేదాలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా సద్దుమణగడం లేదు. దీంతో నేతల తీరు అధినేతలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన నుంచి వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఆ పార్టీకి ఆశించిన మేర సీట్లు దక్కకపోవడమే అందుకు కారణం. జిల్లా కేంద్రమైన అమలాపురంతో సహా 3 స్థానాల నుంచి పోటీ చేయాలని జన సైనికులు పట్టుబట్టారు. కానీ అందుకు విరుద్ధంగా నిర్ణయం జరగడంతో అసంతృప్తిలో ఉన్నారు ఆ పార్టీ శ్రేణులు. అమలాపురం స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనని జనసేన పట్టుపట్టింది. ఇందుకోసం గ్రూపు విభేదాలు పక్కన పెట్టి మరీ రోడ్డెక్కారు పార్టీ శ్రేణులు. అయితే వారిష్టానికి విరుద్ధంగా అమలాపురం స్థానం టికెట్ను టీడీపీకి కేటాయించారు. దీంతో ఇక్కడి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైకి కలిసి ఉన్నట్టే కనిపిస్తున్నా అంతర్గతంగా విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థి ఆనందరావుకు జనసేన నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోపక్క జనసేన నాయకుడైన శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి రాజీనామా చేయడంతో జన సైనికులెవరూ ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు కనిపించినా వారు కూడా మమ అనిపించి వెళ్లిపోతున్నారు తప్ప ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక తాజాగా అమలాపురంలో నిర్వహించిన 3 పార్టీల కూటమి సమన్వయ సమావేశానికి 7 అసెంబ్లీ స్థానాల నుంచి కేవలం 3 అభ్యర్థులు మాత్రమే హాజరవడం చర్చకు దారితీసింది. వారు కూడా టీడీపీ అభ్యర్థులు మాత్రమే కావడం గమనార్హం. జిల్లాలో జనసేన నుంచి పోటీ చేస్తున్న 2 అభ్యర్థులైన గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్ సమావేశానికి రాకపోవడమే కాదు, కూటమికి చెందిన నాయకులతో కలిసి నడవడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక కొత్తపేటలో టికెట్ ఆశించిన జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్ తన అన్న సత్యానందరావుకు టీడీపీ టికెట్ దక్కడంతో ముందు అలిగారు. తర్వాత కలిసి పనిచేస్తామని చెప్పినా ఆ జాడలు మాత్రం కనిపించడం లేదు. మండపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో అయితే జనసేన లేనట్లుగానే ఉంది పరిస్థితి. ముమ్మిడివరం నుంచి జనసేన టికెట్ ఆశించి భంగపడ్డ పితాని బాలకృష్ణ వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో ఇక్కడి జన సైనికులు టీడీపీ అభ్యర్థి దాట్ల రాజు ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.
మండపేటలో జనసేన టికెట్ ఆశించిన వేగుళ్ల లీలాకృష్ణ కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు పర్యటన కోసం జిల్లాకు వచ్చినప్పుడు కూడా గన్నవరం జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ తప్ప సమావేశానికి ఎవరూ వెళ్లలేదు. రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడ టికెట్ ఆశించిన నాయకులెవరూ పెద్దగా ప్రచారాన్ని పట్టించుకోవడం లేదు. జనసేన శ్రేణులు కూడా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇక 3 పార్టీల్లో ఒకటైన బీజేపీ నాయకులు కూడా ఒకంత అసంతృప్తిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గన్నవరం బీజేపీకి కేటాయిస్తారని ఆశపడ్డారు కమలనాథులు. అయితే అది కాస్త జనసేనకి ఇవ్వడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ పెరిగింది. దీంతో వారు కూడా ఏదో తప్పదన్నట్లుగా అప్పుడప్పుడు కనిపించడం తప్ప విజయం కోసం తప్పిస్తున్నట్టుగా పనితీరు లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సమయం లేదు మిత్రమా అంటూ పరుగులు పెట్టాల్సిన ప్రతిపక్ష కూటమి నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని లెక్క చేయడం లేదు. ఇదిలాగే కొనసాగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుందని కూటమి 3 ముక్కలవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇకనైనా అధినేతలు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దుతారా, వారి మాటను క్యాడర్ లెక్క చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అన్ని పార్టీల నేతలు ఈ వ్యవహారంపై నోరు విప్పుతున్నారు. తాము కూడా బాధితులమేనై అప్పటి ప్రతిపక్ష నేతలందరూ ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో పోలీసు ఉన్నతాధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఓ పక్క దర్యాప్తు జరుగుతూ ఉండగానే నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. దీంతో ఈ కేసు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులెవరో తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత దారుణానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. రాజకీయ నాయకుల ఫోన్లు, సినీ ప్రముఖుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుండి సాఫ్ట్వేర్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఇప్పుడు కేవలం పాత్రదారులు అరెస్ట్ అవుతున్నారని, సూత్రధారుల సంగతి మాత్రం బయటకు రావడం లేదని లక్ష్మణ్ అన్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో, విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము, అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కల్వకుంట్ల కుటుంబం పాత్ర ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారన్నారు మంత్రి జూపల్లి. తాను పొంగులేటికి ఫోన్ చేసినట్లు, మాట్లాడినట్లు తెలిసిందని, ఫోన్లు ట్యాప్ చేశారనే దానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. ట్యాపింగ్ పై తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలు డీజీపీకి ఇచ్చామని, ఈ కేసులో ఎవరెవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు జరుగుతోందని, ఇక కల్వకుంట్ల కుటుంబానికి శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కని జూపల్లి ఎద్దేవా చేశారు. నా ఫోన్ ట్యాపింగ్, దాంతో పాటుగా పొంగులేటి గారి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నికల కంటే ముందే ట్యాపింగ్ జరిగింది. దానికి రిటర్న్ కాంప్లైంట్ నేను, పొంగులేటి గారు, డీజీ గారికి, ఐజీటీ గారికి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. నా ఫోన్ ట్యాపింగ్ అంటే నా ఫోన్ నా దగ్గర ఉంది. నా ఫోన్ నుంచి కాల్ వచ్చినట్టుగా పొంగులేటి గారు ఫోన్ పోయింది. ఆయన పొద్దున ఫోన్ చేసాడు మార్నింగ్ 11:30కి. అన్న రాత్రి 11 ఫోన్ చేసాడు. నేను చేయలేదన్నా అంటే అన్న నీ నెంబర్కి వెళ్ళి వచ్చింది. నెక్స్ట్ 3 days లోపలే ఇద్దరం కూడా రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా. డెఫినెట్గా వాళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానమే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆధారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా అదే. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి వాదన మరోలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
జైలుకైనా పోవడానికి సిద్ధమే కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేదే లేదని తేల్చి చెప్పారు. గతంలో కూడా రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసులతో భయపెడుతున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రజల మద్దతు ఉంటది, కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జిల్లా పోయినా ప్రజల కోసం, మళ్ళా బెదిరిస్తాను నేను ఎన్నో ఇరికిస్తామని, ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటాం. ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాం. ఇది ఏం పెద్ద ఆధారపడదు, ఇటుపోతాడు అటుపోతాడని కూడా ప్రచారం చేస్తాను. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. బయటకు వస్తున్న నిజాలు, వెలుగు చూస్తున్న అంశాలను గమనిస్తే ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదన్నది అర్థమవుతోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల వరకే పరిమితమైందా అనే కొత్త అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సెంట్రల్ నేతల మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ గా కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. క్రికెట్లో ఎంఎస్ ధోని మాదిరిగా రాజకీయాల్లో రాహుల్ గాంధీ బెస్ట్ ఫినిషర్ అని అన్నారు. రాహుల్ గాంధీ బెస్ట్ ఫినిషర్ కాబట్టే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ ను వీడారని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేసే వరకు రాహుల్ గాంధీ ఆగరని అన్నారు. మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు బీహార్లో ప్రధాని మోదీ నితీష్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏలోకి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బీహార్ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఉత్సాహంతో బీజేపీ, జేడీయూ ఉన్నాయి. మరోపక్క ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ గా ఎన్డీఏకి గట్టి పోటీ సవాల్ విసురుతున్నాయి. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు చేరడంతో బీహార్లో బలమైన ముస్లిం కమ్యూనిటీ మహాగఠబంధన్ కు అండగా నిలిచే పరిస్థితి ఉంది. మరి ఈ ఎన్నికలు నితీష్ కు అగ్ని పరీక్షే. మారుతున్న బీహార్ రాజకీయ చిత్రం ఓపై లుక్ ఇద్దాం. కులాల సంకుల సమరానికి ప్రతీకగా నిలిచే బీహార్లో 2024 పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి నల్లేరు బండిపై నడక కాదు. 2019లో 40 స్థానాల్లో 39 స్థానాలను గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచిన చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ క్లీన్ స్వీప్ చేయడం జేడీయూ, బీజేపీ కూటమికి గట్టి హెచ్చరికే. కొన్ని దశాబ్దాలుగా లోకల్ పార్టీలదే ఆధిపత్యం. 1990వ దశకంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికైన తర్వాత యాదవులతో పాటు దళితులు, వెనుకబడిన వర్గాలన్నింటినీ ఏకం చేయడంలో విజయం సాధించారు. ఆ తర్వాత బీహార్ రాజకీయాలపై నితీష్ కుమార్ జేడీయూ, లాలూ ప్రసాద్ ఆర్జేడీ ఆధిపత్యమే సాగింది. బీజేపీ కానీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు. ఈ రాష్ట్రంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లోనూ జరుగుతాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే 7 దశల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న ఔరంగాబాద్, గయా, నవాడా, జముయి స్థానాలకు, ఏప్రిల్ 26న కిషన్గంజ్, పూర్నియా, కటిహార్, భాగల్పూర్, బంకా నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 7న మూడో దశలో ఝంఝర్పూర్, సుపౌల్, అరారియా, మాధేపుర, ఖగారియా స్థానాలకు, 4వ దశలో మే 13న దర్భంగా, ఉజియాపూర్, సమస్తీపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మే 20న 5వ దశలో సీతామర్హి, మధుబని, ముజఫర్పూర్, సరన్, హాజీపూర్ నియోజకవర్గాల్లో ఓట్ల పండుగ ఉంటుంది. మే 25న 6వ దశలో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, పూర్వీ చంపారన్, షియోహర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహారాజ్గంజ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1 చివరి దశలో నలంద, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారాం, కరకత్, జహానాబాద్ నియోజకవర్గాల ఎన్నికతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాలు, జితన్ రామ్ మాఝీ పార్టీ,
ఉపేంద్ర కుష్వాహా పార్టీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఇక మహాగఠబంధన్లో ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, సిపిఐ సిపిఎం చెరో స్థానంలోనూ సిపిఐ మార్కిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఇంకా అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ 11 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీఎస్పీ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలు ఎన్నికల గోదాలో ఉన్నాయి. ఒకప్పుడు ఇండియా కూటమి పేరుతో దాదాపు 25 ప్రతిపక్షాలను ఏకం చేసి జాతీయ స్థాయి నాయకుడిగా, కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రతిష్ట సాధించిన నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఆయన ప్రభ తగ్గింది. తరచూ అటు ఆర్జేడీ ఇటు బీజేపీలో చేరి రంగు మార్చుకోవడంతో పాటు ఒక పార్టీలో ఉండగా మరో పార్టీని చీల్చి చెండాడి మళ్లీ అదే పార్టీలో చేరుతూ వచ్చిన నితీష్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. పేదల ఛాంపియన్గా భావించిన నితీష్ తాజాగా కాషాయం కండువా కప్పుకోవడంతో జనం, ముఖ్యంగా ముస్లింలు దూరమయ్యారు. ఇక బీహార్ రాజకీయాల్లో బీజేపీ నితీష్ను తోసిరాజని ఆధిపత్యం సాగిస్తోంది. సీట్ల సర్దుబాటులో బీజేపీ పైచేయి స్పష్టంగా కనిపించింది. పాపం నితీష్ కుమార్ అనిపించింది. చిరాగ్ పార్టీ 5 సీట్లను అమ్ముకున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రితో సహా 22 మంది రాజీనామా చేయడం కొసమెరుపు. జైలుకు వెళ్లినా, ఆరోగ్యం దెబ్బతిన్నా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభ తగ్గలేదు. ప్రస్తుతం మహాగఠబంధన్ మరింత బలపడింది. ఎన్డీఏ కూటమికి పెద్ద షాక్ ఇచ్చేటట్లే కనిపిస్తోంది. నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఆర్జేడీకి కలిసి వచ్చే అంశమైంది. గతంలో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో ఆర్జేడీ పట్టు పెరిగింది. ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ 4న తెలుస్తుంది. 2024 ఐపీఎల్లో నేడు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30 వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిపే లక్ష్యంగా ఇరు జట్లు మైదానంలో చెమటోడుస్తున్నాయి. తొలి విజయం కోసం ముంబై తీవ్ర కసరత్తు చేస్తుంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిన పాండ్యా సేన బోని కోసం పావులు కదుపుతోంది. ఈ సీజన్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఢిల్లీ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఢిల్లీ ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ముంబై, ఢిల్లీ జట్లు 34వసారి తలపడనున్నాయి. ఇంతకు ముందు జరిగిన 33 మ్యాచ్ల్లో ముంబై పైచేయి సాధించింది. ముంబై 18 సార్లు గెలుపొందగా ఢిల్లీ 15 సార్లు గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో ఢిల్లీ 3-2తో ముందంజలో ఉంది. ఇంతకు ముందు వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య మొత్తం 9 మ్యాచ్లు జరగగా ఇందులో ముంబై 6 సార్లు ఢిల్లీని ఓడించింది. కాగా విజిటింగ్ జట్లు 3 సార్లు మ్యాచ్లను గెలుచుకుంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.